భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. స్వాతి మాలీవాల్ ఆవిడ ఎంపీ అండి, రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ తరపు ఆవిడని సీఎం తాలూకు శీష్ మహల్ ఉంది కదా, మన అరవింద్ కేజ్రీవాల్ తాలూకు శీష్ మహల్, ఆయన సీఎంస్ రెసిడెన్స్లో డ్రాయింగ్ రూమ్లో ఆవిడ మీద సీఎం తాలూకు పిఏ, వాడి పేరు వైభవ్, వాడు అటాక్ కొట్టాడు. కొట్టడం కూడా ఎలా కొట్టాడు? సీఎం చెప్పడం వల్ల కొట్టాడు. ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సీఎం అని చెప్పి ఈ స్వాతి మాలీవాల్ ఆవిడ ముందు వెంటనే ఫోన్ చేసింది, పోలీసులకు ఫోన్ చేసింది. తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో ఉండగా ఆవిడకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్తో మాట్లాడుతూ సరే మళ్ళీ వస్తానని చెప్పేసి ఎస్ఐఆర్ అప్పుడే ఫైల్ చేయని చెప్పేసి వెళ్ళిపోయింది. అదండి. సో అంటే అక్కడికి వెళ్ళాక ఆవిడని ఏదో బెదిరింపులు చేశారు, లేకపోతే మభ్య పెట్టారు, డబ్బులు ఇస్తాను నువ్వేమనకన్నారు. సో మరి ఆవిడ ఏమైందో తెలియదు, కానీ ఆవిడ సగంలో వెనక్కి వచ్చేసింది. ఈ ఇన్సిడెంట్ అంతా మొన్న ఆదివారం జరిగింది, 12వ తారీఖు అనుకుంటా. అంటే 40 గంటలు అయిపోయింది, ఇప్పటిదాకా కంప్లైంట్ లేదు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు డినై చేయట్లేదు, ఇలా జరగలేదని అనలేదు. స్వాతి మాలీవాల్ అక్యూజెస్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్స్ పిఏ ఫర్ బీటింగ్ హర్ అప్ అట్ హిస్ బిహెస్ట్. అంటే సీఎం చెప్పడం వల్ల ఆ పిఏ ఈవిని కొట్టాడు. ఆవిడ రాజ్యసభ ఎంపీ అండి, మెంబర్. తర్వాత ఏమో ఆవిడ ఢిల్లీ ఉమెన్స్ దీనికి కూడా పోస్ట్ ఉంది, డిసిఎం మెంబర్, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ ఆవిడ. సో ఆవిడ నార్మల్ మనిషి కాదు. అలాంటి ఆవిడని కొట్టమని వాడు పిఐకి చెప్పి పిఐ చేత కొట్టించి ఎలా బతికి బట్టకడదాం అనుకుంటున్నాడు ఈ అరవింద్ కేజ్రీవాల్ అన్నది ఆశ్చర్యకరం. ఈవిడ మరి ఎందుకు సడన్గా వెనక్కి వెళ్ళిపోయింది, అది ఇంకా ఆశ్చర్యకరం. ఈవిడిని మభ్యపెట్టాడా, మీకు 10 కోట్లు ఇస్తాం 100 కోట్లు ఇస్తాం అని చెప్పాడా? డబ్బులు తినేసి 100 కోట్లు తీసుకోవడం మంచిదే కదా అనుకుని ఆవిడ మానేసిందా? లేక ఆవిడ దగ్గర ఏమైనా బ్లాక్మెయిలింగ్ ఏమైనా టెక్నిక్ ఉందా మనోడి దగ్గర? ఆవిడని బ్లాక్మెయిల్ చేస్తాడా? తెలియదండి. ఇది చాలా విచిత్రం. మన అరవింద్ కేజ్రీవాల్ తాలూకు బిహేవియర్ చాలా నీచంగా ఈ రోజుకి దిగజారిపోతున్నాను. ఒక ఆడమనిషిని సీఎం తాలూకు డ్రాయింగ్ రూమ్లో కొట్టించడం అంటే అది అంతకంటే ఏ పార్టీ దిగజారదేమో అని నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలాంటి ప్రెసిడెంట్స్ ఎక్కడా లేవు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆడవాళ్ళని ఇంత దారుణంగా అవమానించిన దాఖలాలు ఎక్కడా లేవండి. మరి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పాపం ప్రజల కోసమే వచ్చింది, సామాన్య మానవుడి కోసం వచ్చింది. తర్వాత అవినీతిని చీపురు కట్టతో తిరిగేస్తానని పెట్టిన గుర్తుతో వచ్చింది. అలాంటి అదే చెప్పేదొకటి చేసేదొకటి అరవింద్ కేజ్రీవాల్ వాడు మొహం చూస్తేనే అసహ్యం వస్తుంది. చాలా నీచమైన మనిషి వాడు. క్యారెక్టర్ అన్నది ఏ క్వశ్చన్ ఉండదు వాడికి. చెప్పేది కంప్లీట్గా ఒకటి, చేసేది కంప్లీట్గా ఆపోజిట్ అండి. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవన్నీ భయంకరమైన అరాచకాలు. సో అదండి అరవింద్ కేజ్రీవాల్ తాలూకు ఇమేజ్ మీకు అర్థమైపోయింది కదా. వాడు మనకి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంట. ఐఐఎన్డిఏ కూటమిలో వాడు ఒక క్యాండిడేట్ మనకి అంటే రాహుల్ గాంధీ తర్వాత వీడొకడు. రాహుల్ గాంధీ ఏమో గ్యాంగ్ రేపులు ఒక అమ్మాయిని చంపేసి వాడు ఫ్యామిలీ లేపాడు. వీడేమో ఇలా చేస్తున్నాడు ఆడపిల్లల మీద. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా బీజేపీ ఎందుకు గెలిపించుకోవాలా మనం. ఇలాంటి ఎదవలు రానివ్వకుండా చేసుకోవడానికి బీజేపీ ఒక్కటే మనకి శరణ్యం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.